ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుడు మనలను తన రెక్కల కింద కాచి భద్రపరిచారు. సంవత్సరం అంతా కాపాడి తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే వరకు క్షేమంగా ఉంచారు. దాన్ని బట్టి దేవునికి ఎంత వందనస్తులమై ఉన్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే అని ప్రపంచవ్యాప్తంగా మరి సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు ప్రభువారు సిలువపై పలికినటువంటి 7 మాటలను మరి సంఘాల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. ప్రభువారు సిలువపై పలికినటువంటి ఆ 7 మాటలు కూడా ఎంతో భావగర్భితమైనవి, మర్మమైన మాటలు ప్రభువు మాట్లాడాడు. అవి ఎంతో శక్తివంతమైన అమూల్యమైనటువంటి వాక్కులు. ప్రతి వ్యక్తి కూడా తన జీవితకాలంలో అనేకమైనటువంటి కొన్ని కోట్ల మాటలు మాట్లాడతారు, కానీ వాటిని గురించి ఎవరు పట్టించుకోరు. కానీ చనిపోయే టైంలో, చివరి టైంలో, ఆ మరణ సమయంలో పలికేటటువంటి 1-2 మాటలను వాటిని బాగా గౌరవించి వాటికి విలువిస్తారు. ఈ విధంగా చెప్పి చనిపోయాడు అని చెప్పి ఆ మాటలకి ఎంతో మరి గౌరవప్రదంగా వాటిని తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ పలికే మాటలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రభువారు కూడా 33.5 సంవత్సరాల లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. చివరికి మరి చనిపోయి సిలువకెక్కిన తర్వాత సిలువ మీద తను 7 మాటలు పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ 7 మాటలు ఒక్కొక్క మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రభువారు పలికారు. మొట్టమొదటి మాట, తన హింసిస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని వారి కొరకు ప్రార్థన చేసినటువంటి దయామయుడు మన ప్రభు. తను శిక్షించిన వారి మీద ఏమాత్రం కోపగించుకోలేదు, మరి బాధపడలేదు, వారి మీద న్యాయారోపణ చేయలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తెలియక ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి వారిని క్షమించమని మరణ సమయంలో అంత భయంకరమైన శ్రమ అనుభవిస్తూ కూడా తను హింసిస్తున్న వారిని క్షమించమని ప్రార్థించిన మహనీయుడు మన ప్రభు. రెండవ మాట చూసినట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో నుందువని దొంగతో మాట్లాడిన దేవుడు. ఇక్కడ సిలువలో కూడా తను ఏ కార్యం కొరకైతే ఈ లోకానికి వచ్చాడో, మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అంత శ్రమ అనుభవిస్తూ కూడా తనతో పాటు ఉన్నటువంటి ఆ దొంగ ప్రార్థించినప్పుడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పని దొంగకు అభయం ఇచ్చి పరదేశికి వారసుడిగా చేసినటువంటి ప్రేమగల తండ్రి. మూడవదిగా చూసినట్లయితే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించాడు. ఆ తల్లిని ఉద్దేశించి పలుకుతున్న మాట, ఏ తల్లి అయితే తన ఈ లోకంలోకి తీసుకొచ్చిందో ఆ తల్లి విషయంలో తన శ్రద్ధ వహిస్తూ తనంత శ్రమ అనుభవిస్తూ కూడా తల్లి బాధ్యత మర్చిపోకుండా బాధ్యతాయుతమైన వ్యక్తిగా ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు తన తల్లిని అప్పగించి, శిష్యుని తల్లికి ఇచ్చిదిగమ్మా నీ కుమారుడని యోహాను తల్లికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 4వ మాట చూస్తే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని ఆర్తనాదం చేశాడు ప్రభు. అవును పిల్లారా, దేవుడు నిజంగా ప్రభువుని చేయి విడిచాడనే చెప్పాలి. ప్రభువారు చేయి విడవకపోతే, తండ్రి చేయి విడవకపోతే నీకు నాకు పాపాలకు క్షమాపణ లేదు. మదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని యోహాను 1:29 చెప్పినట్టుగా లోక పాపములు మోసుకొని పోయి గొర్రెపిల్లగా ఆయన వచ్చినప్పుడు మన పాప భారం అంతా ఆయన మీద పడినప్పుడు, ఆ పాపాలు తండ్రి ముఖాన్ని కుమారుడికి మరుగు చేసినప్పుడు తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక చేసినటువంటి ఆర్తనాదం. 5వ మాట చూసినట్లయితే, నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఆయన మానవుడైన దేవుడైన మానవుడు కాబట్టి ఇక్కడ తన యొక్క దాహాన్ని తెలియచేస్తున్నాడు. అయితే ఇది శారీరకమైన దాహం కావచ్చు, రెండవది ఆత్మల గురించిన దాహం కూడా ఇక్కడ మనకు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. 6వదిగా చూస్తే సమాప్తమైందని చెప్తున్నాడు. ఏమి సమాప్తమైంది? ఈ లోకంలోకి తను ఎందుకు వచ్చాడో, తండ్రి తను ఎందుకు పంపించాడో ఆ సిలువ కార్యం సమాప్తమైందని చెప్పి దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ముగించి విజయోత్సాహంతో చెప్పినటువంటి వాక్కు 6వ మాట సమాప్తమైందని. 7వ మాట చూస్తే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఏ తండ్రి అయితే తనని లోకానికి పంపించాడో ఆ తండ్రికి
తిరిగి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఎంత బాధ్యత గల కుమారుడుగాను తండ్రి చెప్పినట్టుగా చేసి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించినటువంటి మహనీయుడు ఆయన. ఇలారా ఆ రోజున పలికిన శ్రేష్ఠమైన మాటలు సార్వత్రిక సంఘానికి మనకెంతో మేలుకరమైనవి కాబట్టి వీటిని ధ్యానం చేసి వదిలిపెట్టడం కాదు, కానీ ఇలాంటి మంచి గుణాలు మనం కూడా కలిగి ఈరోజు ప్రభువును పోలి జీవించేవారుగా మనం ఉండాలి. అటు కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగని తండ్రి, పరిశుద్ధురాని కొందనాలు దినం గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభా సంఘాల్లో 7 మాటలు ధ్యానం చేస్తుండగా నాయన నీ హృదయాలు తెరవబట్టడానికి నీ మాటకు లోబడే మనసు దయచేయండి. ఈ దినం మేము చేయి పని పాటలు రాకపోకలు తోడుకొనండి. మరి ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసిన దీవించి ఆశీర్వదించండి. ప్రతి వారి పట్ల కృప విస్తరించి ప్రతి ఆరాధన మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించడి పొందుకునే నామ తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనకు తోడై నడిపించును గాక.